హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి కాకరకాయ కర్రీ. చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. చేదు లేకుండా ఈ కర్రీని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. అర కేజీ కాకరకాయలని తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను. లోపల గింజలు తీయలేదు, ఇంకా పొట్టు కూడా తీయలేదు. అయినా కర్రీ అనేది చేదు ఉండదు. ఇప్పుడు ఈ కాకరకాయలలో కొద్దిగా పసుపు ఇంకా ఉప్పు వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. కాకరకాయలకి ఉప్పు బాగా కలిసేటట్లుగా ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఈ కాకరకాయలో ఉన్న ఈ వాటర్ అంతా ఇలా పిండేసుకొని పక్కకు తీసుకోవాలి. ఈ బౌల్లో ఎన్ని కాకరకాయలు అయితే మనం కట్ చేసి వేసుకున్నామో ఆనియన్స్ ఇంకా టమాటాలు కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. అందులోకి నూనె కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. కాకరకాయ కర్రీ కదా, నూనె కొద్దిగా ఎక్కువ పడుతుంది. ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఎల్లిపాయలు వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే సన్నగా తరిమి పెట్టుకున్న ఉల్లిపాయలని అందులో వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగడానికి కొద్దిగా టైం పడుతుంది. వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఈ కాకరకాయలను కూడా వేసుకోవాలి. కాకరకాయ ముక్కలని నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కర్రీ అనేది చేదు ఉండదు. నూనెలో ఈ విధంగా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి, కలుపుతూ ఉండాలి. కింద మాడిపోకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. చూడండి, కాకరకాయలు అనేవి మంచిగా మగ్గిపోయాయి. కాకరకాయ ముక్కలని మరీ మాడిపోవద్దు, మరీ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కూడా వీటిని ఫ్రై చేసుకోవద్దు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 3 స్పూన్లు కారం వేసుకోవాలి. ఒకసారి ఇదంతా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న టమాటా ముక్కలని కూడా వేసుకోవాలి. అలాగే టమాటాలు త్వరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇలా ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. టమాటాలు సాఫ్ట్గా మగ్గడానికి కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి, ఇప్పుడు మూత తీసి చూస్తే టమాటాలు అయితే మంచిగా మగ్గిపోయాయి. ఇంకా నూనె కూడా పైకి తేలుతుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. కింద మాడిపోకుండా చూసుకోవాలి. చివరగా గుప్పెడు కొత్తిమీర వేసేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. కర్రీ అనేది అస్సలు చేదు ఉండకుండా ఉంటుంది. మీరైతే తప్పకుండా ఇలా ట్రై చేయండి. నా ఛానల్ మీకు ఎలా అనిపిస్తుందో నచ్చితే లైక్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.